జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. పెళ్ళి అనే దానికి బలమే లేకుండా పోయింది. పెళ్ళి అంటే కేవలం 2 అక్షరాలు. సో అంతకుముందే నాకు ఆయన పరిచయం మేడం. తెలంగాణ పోలీస్ అకాడమీలో లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ మీ ఊహ ఏంది, మీ ఆలోచన ఏంది అసలు ఆయన పైన అట్లా వస్తూ పోతూ ఉంటే? మీన్ టైంలో మా మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయన డైలీ వెళ్ళి మా మదర్కి టిఫిన్ ఇవ్వడము. ఆ లోన్లీనెస్ ఫీల్ అయ్యే క్షణంలో ఇతను అటాచ్ అయ్యాడు. నేను ఇష్టపడుతున్నాను, చేసుకుంటాను, నాకు రూపాయి కట్నం అవసరం లేదు. అవి రెండు మీరు ఫుల్ఫిల్ చేస్తే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. అయినా కూడా వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. మళ్ళీ మీ మమ్మీ ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? మేడం కొడుకు అసలు ఇప్పుడు మీ హస్బెండ్ పాత్ర ఏంటి అసలు దీంట్లో? అసలు హారబుల్ గా ఉండేది మాకు. అంటే మీ ఆయన వాళ్ళతో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యిందా? అది చాలా లేట్గా తెలిసింది మేడం. పెళ్లి చేసుకుని అత్తగారింటికి తీసుకెళ్లకుండా నిన్నేంటి వాడుకుని వదిలేయడానికి ఇక్కడ వదిలేయడా అని అడిగింది నన్ను. వీడు ట్రిగ్గర్ వెళ్ళి ఆ అమ్మాయిని కొడుతున్నాడు. ఎవరిని? కోడల్ని. ఆ కోడలు వచ్చి కొడుకుని కొడుతుంది, కొడుకు వచ్చి అమ్మని కొడుతున్నాడు, అమ్మ వచ్చి ఈయన కొడుతుంది. అందుకే మీరు లీగల్ వైఫ్ అయినా మీ హస్బెండ్? ఫస్ట్ వైఫ్ నేనే. ఫస్ట్ వైఫ్ అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత ఆయన ఎప్పుడు మీకు డైవర్స్ ఇవ్వడానికి నోటీసులు పంపలేదు? సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 6JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీకి స్వాగతం. పెళ్ళి అనే పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. పెళ్ళి అనే దానికి బలమే లేకుండా పోయింది. పెళ్ళి అంటే భయం లేకుండా పోయింది. అసలు అంటే భయము, మర్యాద, ప్రేమ, ఆప్యాయత అవి ఏవీ లేవు. పెళ్ళి అంటే కేవలం 2 అక్షరాలు అన్న విషయానికి నేను ఒక కన్క్లూడ్ చేసుకున్నాను అనమాట. ఇన్ని కేసులు చూస్తుంటే నిజంగా చెప్తున్నా, అంత బాధేస్తుంది. ఈరోజు వచ్చిన కేసు కూడా ఇలాంటి కేసే. చాలా వరకు ప్రతిరోజు మేము చూస్తున్న అన్నీ కూడా పెళ్ళితోని సమస్య. అంటే పెళ్ళి సమస్య కాదు, ఇక్కడ ఇద్దరి జంట మధ్యలో వస్తున్న సమస్య పెళ్ళి తర్వాత. ఇది ఎందుకు జరుగుతుంది, ఎట్లా ఆపాలి, ఏంది అనేదే మా ఆలోచన, మేము చేస్తున్న ప్రయత్నం. మరి ఈరోజు మా దగ్గరికి మా స్టూడియోలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళతోని వాళ్ళ కేసు గురించి మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు కదా, ప్రతి ప్రాబ్లంకి మాతో పాటు తోడుగా నీడగా మాకు 2 గెస్టులు ఉంటారు. అందులో ప్రియామ్మ గారు, ప్రియా చౌదరి గారు ఇటుపక్క, అండ్ ఎస్ ద సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మన నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. కేసు చెప్పడానికి ఇక్కడ బాధితురాలు ఉన్నారు. అమ్మ నమస్తే. మీ పేరు? స్వర్ణలత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అల్వల్, హైదరాబాద్. ఓకే, ఇక్కడనే ఉంటారు. మీ సమస్య ఏంది? మా హస్బెండ్ మేడం. సో చెప్పండి మేడం. సో అంతకుముందే నాకు ఆయన పరిచయం మేడం. ఎట్లా అంటే నేను ఫిట్నెస్ వరల్డ్ జిమ్ కార్ఖానాలో జాబ్ చేసేదాన్ని. ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చేవారు. మా ఫాదర్ విఆర్ఎస్ తీసుకుని మనుగూరు నుంచి వచ్చారు. సో మా ఫాదర్ జాబ్ వద్దమ్మా ఇంకా ఇంట్లోనే ఉండమంటే నేను జాబ్ మానేశాను. 2009లోనే మానేశాను. మా ఫాదర్ 2010లో ఎక్స్పైర్ అయ్యారు. హెల్త్ కొంచెం డౌన్ అయ్యి ఎక్స్పైర్ అయ్యారు. జూన్లో ఎక్స్పైర్ అయితే మేము ఆగస్ట్లో బ్యాంక్కి వెళ్ళాం. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటే నేనే మేడం, ఎందుకంటే నేను పెద్ద అమ్మాయిని. నా తర్వాత ఒక బ్రదరు, పేరు రఘు. సో మదర్కి కూడా హౌస్ వైఫ్. మదర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు. సో అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి. మీరు చదువుకున్నారమ్మా? నేను హిందీ గ్రాడ్యుయేట్ మేడం. సో ఆ టైంలో ఆయన నాకు కాల్ చేశారు, మా హస్బెండ్ గిరిధర్ నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను ఇట్లా బ్యాంక్లో ఉన్నాను సార్, మీకు నా నంబర్ ఎక్కడ దొరికింది అంటే, ఆఫీస్ రిజిస్టర్లో ఉంటుంది కదా మేడం, జస్ట్ క్యాజువల్గా కాల్ చేశాను మీకు. అంటే ఉత్తిగానే ఏం పని లేదు, ఉత్తిగా ఫోన్ చేశారు. మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? అప్పుడు ఆఫీస్ మానేశాను మేడం. నేను 2009 అయింది. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను మానేసి. 1 year తర్వాత అతను అక్కడ కనిపించట్లేదు ఈవిడ అని చెప్పేసి, సారీ ఇప్పుడు నేను మీకు అటెండ్ అవ్వలేను కాల్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్, నేను ఇట్లా బ్యాంక్లో ఉన్నాను. కాల్ డిస్కనెక్ట్ అయింది మేడం. మేము ఫార్మాలిటీస్ చేస్తున్నాం, కొన్ని నాకు తెలియదు. నేను అక్కడ గైడ్ తీసుకుని చేస్తున్నా. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆయన వచ్చేసారు. ఒక 5 to 10 minutes. అడ్రస్ చెప్పారా మీరు? బ్యాంక్ ఎక్కడ? పలానా బ్యాంక్ లో ఉన్నానని చెప్పాను, కానీ ఎక్కడ ఏంటి అని స్పెషల్ గా చెప్పలేదు మేడం నేను ఆయనకి. ఆల్రెడీ ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఆయన పేపర్ వర్క్ అంతా ఐడియా ఉండొచ్చు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు? తెలంగాణ పోలీస్ అకాడమీలో లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. సో ఆయన ఏమన్నారంటే, నేను హెల్ప్ చేస్తాను మేడం. పేరేంటమ్మా? ఎం గిరిధర్.
అక్కడ ఆల్మోస్ట్ మాతో 2 hours ఉన్నారు ఆయన. అప్పటికీ మేము చెప్పాం, సార్ మీరు పర్సనల్ వర్క్ ఉంటే చూసుకోండి, మాకు చాలా టైం పడుతుంది అంటే, లేదు నేను హెల్ప్ చేస్తాను మేడం, మీరు చాలా ప్రాబ్లంలో ఉన్నారు కదా అని చెప్పి చెప్పారా మీరు ప్రాబ్లంలో ఉన్నారు? నేను ఏం చెప్పలేదు మేడం ఆయనకి. అవన్నీ సబ్మిట్ చేసాము, మాతో పాటు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కూడా ఒక్క నిమిషం, మీకు అప్పుడు వరకు ఆ మనిషి పరిచయం లేదు అంటే జిమ్కి వస్తారని తెలుసు కానీ మీకు పర్సనల్గా మాట్లాడింది రిజిస్టర్ చేసుకొని పంపించడం, ముఖ పరిచయం మాత్రమే ఉంది మీకు. అంత తప్పితే ఇంకా వేరే సో ఇంకెప్పుడు ఏ ఇంటరాక్షన్ లేకుండానే ఆయన సడన్ గా అలా వచ్చేసాడా? అలాంటి వ్యక్తిని మీరు ఇంటికి ఎట్లా రానిచ్చిండ్రు? అంటే అక్కడ అంతసేపు గంట సేపు హెల్ప్ చేశాడు కదా. మా ఫాదర్ చనిపోయినప్పుడు కొంచెం అమౌంట్ ఎక్స్పెన్సెస్కి నాది గోల్డ్ బయట పెట్టాం. సో ఆన్ ద వే మేము వచ్చేటప్పుడు ఆ గోల్డ్ రికవర్ చేసుకున్నాం. ఎంతమ్మా దాదాపు గోల్డ్ ఎంత ఉంటుంది? గోల్డ్ అది ఒక 3 తులాస్ ఉంటుంది మేడం. సో ఆ గోల్డ్ మేము రికవర్ చేసుకుని ఇంటికి వచ్చాం, మాతో పాటు వచ్చారు. అడే ఒక 1/2 hour 1 hour మా మమ్మీతో మాట్లాడారు. సో అయిపోయింది మేడం, వెళ్ళిపోయారు. ఫ్రీక్వెంట్గా రావడం స్టార్ట్ అయింది ఆయన ఇంటికి. ఎగ్జాక్ట్ మీ ఊహ ఏంది, మీ ఆలోచన ఏంది అసలు ఆయన పైన అట్లా వస్తూ పోతూ ఉంటే? ఫాదర్ అనేటటువంటి వ్యక్తి ఇంటి పెద్ద చనిపోయాడు, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. సో వాళ్ళు కొంత లోన్లీనెస్ ఫీల్ అవుతారు. ఆ లోన్లీనెస్ ఫీల్ అయ్యే క్షణంలో ఇతను అటాచ్ అయ్యాడు. అండ్ ఇంకోటి మాకు మైనస్ ఎక్కడ అయిందంటే మేడం, మా ఫాదర్ చనిపోయిన 10th డేనే మా మమ్మీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, మా తాతయ్య గారు కూడా చనిపోయారు. సో మా మదర్ మాకు 24 days 25 days మాకు ఇంట్లో రిచువల్స్కి దానికి మేము బయటకు వెళ్ళడానికి రావడానికి ఏం లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫాదర్ చనిపోయారు. ఇంకోటి మా తాతయ్య గారు చనిపోయారు. ఇంకోటి మా తాతయ్య గారిని చూడలేదన్న డిప్రెషన్ మా మదర్కి. ఇంకోటి మా మదర్ డయాబెటిక్ పేషెంట్, హెల్త్ పరంగా కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి మదర్కి. సో ఆ టైంలో మదర్ హెల్త్ డౌన్ అవ్వడం, ఈయన వచ్చి వెళ్తూ ఉండడము. మా తమ్ముడు ఏజీస్ కాల్ సెంటర్లో జాబ్ చేసేవాడు. హ్యూస్ట్ వర్క్ ఇన్ ద మార్నింగ్ షిఫ్ట్ అనమాట. తను కొంచెం రెక్లెస్గా ఉండే, ఏ రోజు బాధ్యత తీసుకోలేదు. జస్ట్ జాబ్కి వెళ్ళడం రావడం. సో ఆ బాధ్యతని ఈయనలో చూసారా? అది ఈయన హెల్ప్ చేయడము. మదర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం మేడం. సో ఒక 3 months హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు డాక్టర్ లూథర్ సార్. 3 months ఏంటమ్మా, ఏంటి ఆమెకు అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది మేడం? రైట్ హ్యాండ్ షోల్డర్ సైడ్ డయాగ్నోసిస్ చేస్తే బోన్ టీబీ వచ్చింది. అసలు ఇప్పుడు మీ హస్బెండ్ పాత్ర ఏంటి అసలు దీంట్లో? మీన్ టైంలో మా మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయన డైలీ వెళ్ళి మా మదర్కి టిఫిన్ ఇవ్వడము. మీరు చెప్పేవారా ఇచ్చిరమ్మని? లేదు మేడం, మా బ్రదర్కి చెప్పేదాన్ని. మా బ్రదర్కి కుదరకపోతే మీ బ్రదర్ వెళ్ళట్లేదు కదా, నేను హెల్ప్ చేస్తాను, నేను ఆన్ ద వే వెళ్ళే రూట్ ఆఫీస్ నుంచి అని ఆయన హెల్ప్ చేశారు. ఈ గ్యాప్ లో మీతో రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ ఉంటున్నాడు ఆయన. మా హాస్పిటల్కి వెళ్ళి ఆయన వెళ్ళిపోయేవారు. రిపోర్ట్ ఇచ్చేవాడా? మా మదర్ కాల్ చేసేది మేడం, తమ్ముడు పంపించలేదంటమ్మా, అబ్బాయి వచ్చాడు అంటే, మరి తమ్ముడికి కుదరలేదమ్మా, వెళ్ళిపోయాడు, మరి ఆయన వచ్చి ఇస్తున్నాడు. మరి డైలీ ఒక్కొక్కసారి నాకు చెప్పకుండానే వెళ్ళి మా మదర్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం హాస్పిటల్కి. సో ఆయన డ్యూరేషన్ అట్లా అయిన తర్వాత మా మదర్ ఇంటికి వచ్చారు డిశ్చార్జ్ అయ్యి. సో నన్ను అడిగారు, మా హస్బెండ్ నన్ను అడిగారు, ప్రపోజ్ చేశారు ఆయన మ్యారేజ్కి. నేను 3.5-4 months అడిగితే నేను చేసుకోనని చెప్పాను మేడం. నాకు అట్లాంటి ఉద్దేశం లేదు మ్యారేజ్కి, నేను ఇంట్లో పెద్ద అమ్మాయిని, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నానంటే నాకు ఆ సార్ట్ అవుట్ హెల్ప్ నేను మా ఫ్యామిలీకి చేయలేను. చెప్తే లేదు, వాట్ ఆల్ హెల్ప్ యూ నీడ్ ఫ్రమ్ మీ ఐ హెల్ప్ అవుట్, నేను ఇష్టపడుతున్నాను, చేసుకుంటాను, నాకు రూపాయి కట్నం అవసరం లేదు, కాకపోతే మా సిస్టర్కి మ్యారేజ్ చేయాలి, మా బ్రదర్కి లైఫ్ సెటిల్ చేయాలి. అవి రెండు మీరు ఫుల్ఫిల్ చేస్తే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అన్నాడా? వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఈజ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, సేమ్ అప్పాల్లోనే జాబ్ చేశారు. సో వాళ్ళ ఫాదర్కి వచ్చిన జాబు ఈయనకి జాబ్ ఇవ్వడానికి వాళ్ళ మదర్ పెట్టిన కండిషన్ ఏంటంటే, ఇల్లు ఉన్న స్థలంలో ఇల్లు కట్టాలి. ఎల్లారెడ్డిగూడలో వాళ్ళ 4 fathersకి స్థలం ఉంది. ఈ కండిషన్ మీద వాళ్ళ మదర్కి వస్తున్న జాబ్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, మా హస్బెండ్కి ఇచ్చారు. సో ఈయన ఏమన్నారంటే, ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో ఏ సపోర్ట్ కావాలన్నా నువ్వు నాకు నిలబడితే నేను చేసుకుంటా, నీ సైడ్ కూడా సపోర్ట్ కావాలి అంటున్నావు కాబట్టి నేను చేస్తా అన్నారు. నేను ఒప్పుకోలేదు మ్యారేజ్. నేను మనిషిని వస్తా, నువ్వురా, నీ వెనక ఉన్నాయన్నీ తే, ఇదే సింపుల్గా మీ ఆయన చెప్పింది. నీకు అర్థం కాలేదా? నాకు తెలియదండి, మ్యారేజ్ అయితే నేను చేసుకోవడం ఇష్టం లేదంటే మా మదర్ని అడిగారు. మా మదర్ ఒక 2-3 months టైం కావాలన్నారు మేడం. ఆ టైం తీసుకున్న తర్వాత మా మదర్ ఓకే చెప్పారు. మా మదర్ ఎట్లా అన్నారంటే, మీ వాళ్ళని పిలవండి, మాకు ఒకడే మేనమామ, మా తమ్ముడిని పిలుస్తాను, నేను పిలిచి మాట్లాడదాము, మీ వాళ్ళని పిలవండి అంటే, ఇప్పట్లో మా వాళ్ళని పిలవడం కుదరదమ్మా, ఫస్ట్ మా చెల్లెలు పెళ్ళి అవ్వాలి, చెల్లెలు పెళ్ళి అయితే కానీ నేను మీ అమ్మాయి ఇలా ఉంది అని చెప్పలేను అంటే, మరి నువ్వు అలా చెప్పలేనప్పుడు మరి మా అమ్మాయిని ఎట్లా ఇష్టపడ్డావు, ఎట్లా పెళ్లి చేసుకుంటా అన్నావు? ఈయన ఏం చేశారు అంటే, నాతో కమ్యూనికేషన్,
నువ్వు మీ మదర్ని ఒప్పించు, మీ మదర్ ఖచ్చితంగా మా ఇంట్లో చెప్పాలి అంటున్నారు, ఇప్పుడు నాకు చెప్పడానికి కుదరదు నాకు అంటే, సారీ నేను అట్లా చెప్పలేను, ఏదున్నా ఇప్పుడు మా ఫాదర్ లేరు, మా ఫాదర్ లేని తర్వాత మా మదరు. మీరు ఎక్కడ కన్విన్స్ అయ్యారు? మా బ్రదరు ఏజీస్లో జాబ్ చేస్తారని చెప్పాను కదా, అదే కాల్ సెంటర్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయి పేరు ప్రిసిల్లా. ఓకే. వాళ్ళు ఇష్టపడిన సంగతి మాకు తెలియదు. ఎప్పుడైతే మా మదరు గిరిధర్ గురించి మా బ్రదర్కి చెప్పి, మరి ఇట్లా అక్కని చేసుకుంటా అంటున్నాడు, మరి ఎలాంటి సార్ట్అవుట్ హెల్ప్ అయినా సరే నిలబడతా అంటున్నాడు, అక్క మనకు దూరం అవ్వదు, దగ్గరనే ఉంటుంది అని మా మదర్ చెప్పిన తర్వాత మా బ్రదర్ ఓపెన్ అయ్యాడు. ఏమని చెప్పిండు? అమ్మ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని. మా మదర్ ఏమన్నారు, ఫస్ట్ అక్కకు పెళ్లి కాకముందు నీకు పెళ్లి చేస్తాను, నీకు పెళ్లి చేస్తే అక్క ఒక ఇంటి ఇంటికి ఒక ఆడపిల్ల వస్తుంది, మామయ్య ఉన్నారు కదా అంటే, నువ్వు చేసుకుంటే బాగుంటుందన్న, ఒక ఇంటి ఆడపిల్లకు పంపించే వాళ్ళం, నీకు చేస్తాము అంటే, లేదమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాడు. ఇష్టపడ్డాను అంటే అమ్మాయి ఎవరు ఏంటి అంటే డీటెయిల్స్ చెప్పాడు. అమ్మాయి పేరు ప్రిసిల్లా, వాళ్ళది నిజామాబాద్ బోధన్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు తను అలా చెప్పేసరికి మదర్ ఏమన్నారు, లేదు ఫస్ట్ అక్క మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు మ్యారేజ్ చేసుకో, ఒక 1.5 year టైం పడుతుంది, అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను అబ్బాయితో మాట్లాడాను ఫ్యామిలీతో మాట్లాడమని, అబ్బాయి ఒప్పిస్తానంటున్నాడు, అబ్బాయి అంతా నాకు మంచిగా అనిపించింది, కాకపోతే ఫ్యామిలీ దగ్గరే తీసుకుని రావట్లేదు, మాట్లాడట్లేదు అంటే మా బ్రదర్ ఓకే అని చెప్పారు. వాళ్ళు వెయిట్ చేస్తా అన్నారు, 1.5 year అక్క మ్యారేజ్ అయ్యాక నేను వెయిట్ చేస్తానమ్మా అన్నాడు. అండ్ సడన్గా ఏం జరిగిందో తెలియదు మేడం, వాళ్ళిద్దరూ వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చేసారు ఇంటికి. మీ తమ్ముడు మీ మరదలు వచ్చేసారు, డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు, ఇక మ్యారేజ్ చేసుకున్నారంటే ఇంకేం చేయలేము కదా మేడం. మా మదర్ యాక్సెప్ట్ చేశారు. అండ్ తను కూడా 3 days ఉంది మాతోని. 3 days తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిపించి, అమ్మాయి మ్యారేజ్ కాకముందు ఇక్కడ నేను ఉండను, అమ్మాయి మ్యారేజ్ అయిపోతేనే నేను వస్తాను ఇంటికి. పెళ్లి చేసుకునేటప్పుడే తెలుసు కదమ్మా నీకు పెళ్లి కాలేదన్న సంగతి, పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేస్తానంటే అంత కక్కుర్తిగా పోయి పెళ్లి చేసుకుంది కదా మరి ఆవిడ. వాళ్ళ తమ్ముడికి తెలిసేమో అమ్మ, వాళ్ళ తమ్ముడు చెప్పుకొని ఉంటుంది, మనం సెపరేట్ అయిపోవాలి, అక్కడ ఉండలేను నేను అని చెప్పుకొని ఉంటుంది, ఆయన యాక్సెప్ట్ చేసుకుంటాడు. పెళ్లి చేసే పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నారు, నీకు పెళ్లి కాలేదు, ఇంట్లో ఉండడానికి మాత్రం నీ పెళ్లి కాలేదని అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమైంది? వెళ్ళిపోయారు. ఫైనాన్షియల్ గా సపోర్ట్ మా మదరే చేశారు మేడం, మా మదరే చేశారు. మా బ్రదర్ డివైడ్ అయినా కూడా బయట రెంట్కి ఉంటాము, అమ్మాయి పెళ్ళయ్యేదాకా అంటే కూడా. అసలు రెంట్కి ఉండడం ఏంటమ్మా, నాకు ఇది అర్థమే కావట్లేదు, ఎంత తమాషాగా ఉంది. అయినా కూడా వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, మళ్ళీ మీ మమ్మీ ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? మేడం కొడుకు, ఎస్ కొడుకు అనే కొడుకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది మదర్. పెన్షన్ వస్తుంది మదర్ కి, ఫాదర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి అందులోంచి లోన్ తీసుకున్నారు. డివైడ్ అయినప్పటి నుంచి మాకు ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి నాకు ప్రాబ్లం. ఎందుకు? ఎవ్రీ మంత్ అమౌంట్ ఇవ్వమని, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి అక్కడ ఏదైనా ఎక్స్పెన్సెస్ కి ఇబ్బంది అయితే మా మదర్ కి ప్రెషర్. వచ్చిన పెన్షన్ లోంచి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలిగామో ఆ సార్ట్అవుట్ హెల్ప్ చేసాం. అంటే అక్కడ ఉద్యోగం అనేసి ఆ కోడలు ఈ ఇంటికి ఉద్యోగం చేయడానికి వచ్చింది, కోడలు ఉద్యోగం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేది నేను, మా మదర్ మా బ్రదర్ కి చెప్పి తిప్పిస్తున్నాము, కొట్టిస్తున్నాము. తిట్టారా? అసలు వాళ్ళు ఎక్కడుంటారు, ఏ ప్లేస్ అన్నది తెలుసు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంతవరకు మేము వెళ్ళింది లేదు మేడం. మరి కాదమ్మా, మీరేమనుకున్నా ఆవిడ ఎందుకు కేసులు పెట్టారు? మా బ్రదర్ మా ఇంటికి రాకూడదు, మా మదర్ని చూడడానికి రాకూడదు. అదేంది? మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది మా ఫాదర్ ఆయన ఓన్గా తీసుకున్నది. సో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మేము లీగల్ హెడ్స్. సో ఇప్పుడు మా బ్రదర్ బయట ఉంటున్నాడు, అదొక రీజన్ చెప్పి బయటకు వెళ్ళారు నా మ్యారేజ్. ఎప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు, ఆస్తి గురించి, ఈ 2 points కేసులు పెట్టేవాళ్ళు. స్టేషన్లో చెప్పాం, సార్ నాకు ఇంత టైం కావాలి, అమ్మాయి మ్యారేజ్కి ఉంది అంటున్నారు, ఆ మ్యారేజ్ అయితే కానీ చేసుకోని అంటున్నారు సార్, నాకు టైం కావాలి అంటే ఒక 2 days అమ్మాయి సైలెంట్గా ఉండేది. దెన్ 3rd day సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు అది ఏ ఇయర్లో అమ్మా? 11 నుంచే కేసులు. 2011లో కొద్దిగా సివియర్ ఉండే, అప్పుడు 498 అరెస్టులు ఉండే. అప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ 15 days మేడం. అసలు హారబుల్గా ఉండేది మాకు. మేము 11 o'clock స్టేషన్కి వెళ్ళే వాళ్ళము అంటే నైట్ 10 o'clock వరకు ఉండేవాళ్ళం మేడం. అమ్మాయి వచ్చేది ఒక 1/2 hourకి వచ్చేది, వెళ్ళిపోయేది. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేది, వెళ్ళిపోయేది. మమ్మల్ని మరి మీరు తిరిగి కేసులు పెట్టాలన్న ఆలోచన మీకు రాలేదా? ఛాన్స్ మాట్లాడడానికి మేము చెప్పే మాటనే వినప్పుడు మేము డాక్యుమెంట్ పరంగా ఏం రాసి కంప్లైంట్ ఇస్తాను మేడం నేను? ఆ తెలివితేటలు మీకు లేవని ఒప్పుకోండి. ఐ అగ్రీ. ఆయన సలహా ఇవ్వాలిగా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నావు. ఆయన కూడా ఎప్పుడు ఎందుకు ఈ కొట్లాట్లు, గొడవలు, మీరు ఆ ఇల్లు మీ తమ్ముడికి రాసి ఇచ్చేసేయండి, ప్రాపర్టీ తమ్ముడికి రాసి ఇచ్చేసేయండి, రూమ్ రెంట్ తీసుకుని ఉండండి నువ్వు మమ్మీ, మా ఇంట్లో ఒప్పుకున్నా. మీ ఆయన వాళ్ళతో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యిందా? అది చాలా లేట్గా తెలిసింది మేడం.
మా హస్బెండ్ మా తమ్ముడు అదే వాళ్ళ తెలుస్తుంది వైఫ్ కదా. మాట్లాడుకుంటారు. ఎవడో కూడా ఆడపిల్లని అక్కడ పెట్టుకుని ఇల్లు రాసేయి ఆ బాని ఎవరు చెప్పరు. ఆ మనిషిని ఎట్లా నమ్మినవు తల్లి నువ్వు? అమ్మాయికి అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, ప్లస్ ఒక సైడ్ నుంచి చూస్తేనేమో బ్రదర్ నుంచి ప్రాబ్లం ఉంది. ఆ టైంలో అమ్మాయిలకు ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు డెఫినెట్లీగా లొంగిపోతారు. ఇంకొక విషయం కూడా చెప్తాను సార్, ఇక్కడ ఇండివిజువాలిటీ తోటి పెరిగినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని జనం అందరూ అంటారు వీళ్ళు భలే నిలబడతారు, భలే చేస్తారు, భలే ఉంటారని. వాళ్ళంత సెంటిమెంట్ ఫూల్స్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. మీరు రాసి పెట్టుకోండి. 13లో కేసు పెట్టింది తిను, మ్యారేజ్ చేసుకోవట్లేదు, మా ఇంటికి ఒకతను వస్తున్నాడు వెళ్తున్నాడు అని. ఆహా, అట్లా కేసు పెట్టిందా మీ ఆయన పెట్టించాడా? అది తెలీదు మేడం. పెళ్లి చేసుకోకుండా ఎవడో వచ్చిపోతున్నాడు, పెళ్లి చేసుకోకుండా. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంది అతన్ని. కాబట్టి వాడేం చేశాడు, ఈ అమ్మాయిని కదలాలి కెలకాలి అని అంటే అక్కడ ఇల్లీగల్ రిలేషన్ అనేటటువంటి పాయింట్ని చట్టం దృష్టికి తీసుకెళ్ళాడు. ఎస్ఐ గారు అన్నారు, రవికుమార్ గారు అప్పుడు చార్జ్ సార్ ఏమన్నారంటే, ఎందుకమ్మా ఆడపిల్లవి ఇక్కడ దాకా తీసుకొచ్చుకుంటావు, అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు కదా, బెటర్ మ్యారేజ్ చేసుకోండి, మీరు ఇంట్లో వాళ్ళని ఒప్పించండి అంటే నేను అన్నాను. అసలు ఇంకొక విషయం, అసలు పోలీసులకి ఏం సంబంధం? ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తారు, స్నేహితులు వస్తారు, అంటే వచ్చిన స్నేహితులు ప్రతి ఒక్కరిని చేసేసుకుంటారా? సో అది కేసు పుట్టప్ చేశారు మేడం. చేసిన తర్వాత మేము సీరియస్గా చెప్పాను మేడం, నేను మా మదర్ ఇట్లా మ్యారేజ్ చేసుకోకుండా ఇట్లా ఇబ్బంది పెట్టిన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాము, మీ అమ్మాయి ఇంట్లో మ్యారేజ్ కాలేదు అంటే మా అమ్మాయి పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది, నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా చేసుకోవా, చేసుకుంటానంటే చేసుకో, లేదు అంటే మా పాపను వదిలేసి. అన్ని వైపుల నుంచి ప్రెజర్ తీసుకొని వచ్చి మీ ఆయన్ని మీరు పెళ్లి చేసుకునేటట్టు చేశారు. 2010లో మీరు ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి మీరు అమౌంట్ అడిగారో 14 lakhs ఏదైతే అమౌంట్ అడిగారో మేము అది క్యాష్ పరంగా మీకు ఇచ్చాం. సో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే డబ్బు ఇచ్చారా? ఇచ్చాం మేడం. 2014లో పెళ్లికి ముందు అసలు మీరు చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఎట్లా ఇచ్చారు? ఇల్లు కట్టుకుంటున్నాము యాజ్ అ లోన్ గా కావాలి అంటే ఇచ్చాం. లోన్గా రాసుకున్నారా? ఏమైనా పేపర్ రాసుకున్నది ఉందా? అట్లాంటిది పోనీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏమని చేసిండ్రా? క్యాష్ విత్డ్రా చేసి క్యాష్ ఇచ్చాం. కొంచెం అన్న ఆలోచన ఉండద్దా? తర్వాత ఏమైంది చెప్పండి. ఒక పని చేయి బాబు, నేను లాయర్తో మాట్లాడి బాండ్ పేపర్ రాయిస్తాను, నువ్వు ఏదైతే అమౌంట్ తీసుకున్నావో ఇల్లు కట్టడానికి లోన్ అడిగి తీసుకున్నావు, ఆ అమౌంట్ మాకు బాండ్ రాసి నువ్వు ఎలా ఇస్తావో అమౌంట్, లోన్ పెట్టుకుని ఇస్తావో లేకపోతే బయట నుంచి బారో చేసుకుంటావో అమౌంట్ మాకు సెటిల్మెంట్ చేసేసాయి. టైం తీసుకుని రాసి ఇచ్చి అమౌంట్ ఇచ్చేసి. పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళని తీసుకురా, లేదంటే అమౌంట్ ఇచ్చేసాయి రాసుకుని. మీ మదర్ క్లారిటీ తోటే ఉన్నారు. రైట్. 2014లో ఆయన డేట్ ఫిక్స్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకుంటాను అని. అయితే మా మదర్ ఏమన్నారంటే, మీ వాళ్ళని తీసుకురండి ఇంటికి, తీసుకొస్తే మాట్లాడదాము, ఎంత ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసినా మీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండాలి. ఆయనే డిసైడ్ చేసుకున్నాడు ఆర్య సమాజ్లో చేసుకోవాలని మీరు నేను చెప్పాను మేడం. ఆర్య సమాజ్లో ఎందుకు? మా సిస్టర్ ఏమన్నారంటే, గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే పత్రికలు ఉంటాయి, రిజిస్టర్ అవ్వదు మా నీకు, నువ్వు ఆర్య సమాజ్లో చేసుకుంటే నీకు రిజిస్టర్ అవుతుంది, రేపొద్దునే మమ్మీ వాళ్ళు ఉన్నారు, రేపొద్దునే మమ్మీ లేకపోయినా తమ్ముడు వాళ్ళ వైఫ్ తమ్ముడిది ఎట్లాంటి నీకు సపోర్ట్ లేదు కాబట్టి రేపొద్దున నువ్వు గట్టిగా మాట్లాడడానికి ఫైట్ చేయడానికి నీకు ఒక సపోర్ట్ అనేది నీకు ఉంటుంది దీనిలో అంటే. సో మీ దగ్గర ఆర్య సమాజ్లో పెళ్ళైనట్టు ప్రూఫ్ ఉంది మేడం. ఉంది. మేము మ్యారేజ్కి మార్నింగ్ 11 o'clock టైం ఇచ్చారు మేడం. మేము మార్నింగ్ 10:30 కల్లా వెళ్ళిపోయాము. మా మదర్, నా సైడ్ నుంచి మా మదర్, మా మామయ్య, మా అత్తయ్య, మా ముగ్గురు ఉన్నారు. అంటే మా బ్రదర్ని వాళ్ళ వైఫ్కి చెప్పలేదు, అక్కడికి వచ్చి గొడవ చేస్తారని చెప్పలేదు మేము. కానీ వాళ్ళ అడ్రస్ తెలుసుకుని వచ్చారు తర్వాత. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు మేడం. రాకపోతే నేను మ్యారేజ్ అక్కడికి స్టాప్ చేద్దామని చెప్పాను. కాదమ్మా, ఇప్పుడు పెళ్లికి తీసుకొస్తానని ఏమన్నా చెప్పాడా? తీసుకొస్తా అన్నాడు. అలిగేషన్ ఏంటి అంటే, మీ తమ్ముడు వాళ్ళ వైఫ్ కేసు పెట్టింది కాబట్టి ఇప్పుడు ఇలా చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే నేను అందరికి చెప్పి ముందుగానే ఒప్పించి గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకునేవాడిని. ఇప్పుడు అలాంటి సందర్భం లేదు కాబట్టి ఇలా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను మెల్లగా వాళ్ళని ఒప్పించి తీసుకొస్తా, వెన్యూకి తీసుకొస్తా. మీరు 14 లక్షలు అడిగేసరికి అతను వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టాడు. అది మరి నీ తరఫు నుంచి ఎవరు వచ్చారు అంటే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు, శివకుమార్, దీపక్ కుమార్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇద్దరిది కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇద్దరేమో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఒకరేమో ఆయన పేరు నబ్బి, ఆయన సేమ్ అప్పాలోనే చేశారు. ఇప్పుడు ఈమెని కన్విన్స్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చినట్టున్నాడు.
సో అక్కడ మ్యారేజ్ అవనియండి అమ్మా, తర్వాత మనం మాట్లాడదామన్నారు. మా మదర్ ఏమన్నారు, సరేనమ్మా అన్నయ్య వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఒక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు హెల్ప్కి, ఈ రోజుల్లో ఎవరు ముందుకు వచ్చి అట్లా పెళ్లి పెద్దగా ఉండరు, సరే పెళ్లి కానిద్దాం తర్వాత మాట్లాడదాం అంటే పెళ్ళయింది మేడం. పెళ్ళైన తర్వాత కూడా ఆయన మాతో రాలేదు, మమ్మల్ని ఇంటికి పంపించేశారు క్యాబ్లో. ఈవినింగ్ కూడా రాలేదు. నేను అర్జెంట్ వర్క్ ఉండి నేను వరంగల్కి వెళ్తున్నాను, వరంగల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో మాట్లాడి నేను మీ ఇంటికి తీసుకొస్తాను, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్తాను మా ఇంటికి, మీ అత్తయ్య మామయ్య మీ మదరు నేను తీసుకెళ్తా అన్నారు. మా మదర్ అడిగారు మేడం 1 వీక్ తర్వాత, ఏంటి బాబు మరి ఇంతవరకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా లేదా, మరి అమ్మాయి ఇక్కడే ఉంటుంది. మాకు అక్కడి నుంచి మళ్ళీ ప్రెషర్ స్టార్ట్ అయింది మా బ్రదర్ వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి, అమ్మాయి మ్యారేజ్ అయింది అంటే అక్కడికి వచ్చారు కదా మేడం, హాల్కి వచ్చారు కదా మ్యారేజ్, ఈ ఇంట్లో అమ్మాయి ఎందుకుంది, ఎందుకు వెళ్ళలేదు, మ్యారేజ్ అయిన ఈవినింగ్ వచ్చింది నా దగ్గరికి కలవడానికి, నాతో ఒక మాట అనింది మేడం తను. నేను అప్పుడు ఆ మాట కోపంలో అనిందో అనుకున్నాను, కానీ అది ఇప్పుడు ఆలోచిస్తే ఇంత పీరియడ్ తర్వాత నేను మోసపోయిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి తీసుకెళ్లకుండా నిన్నేంటి అమ్మగారింట్లో వదిలేశాడు, నిన్నేమైనా వదిలేశాడా, వాడుకుని వదిలేయడానికి ఇక్కడ వదిలేడా అని అడిగింది నన్ను. మా మదర్ అన్నారు, పొద్దునే మ్యారేజ్ అయింది ఇప్పుడే వచ్చాము, నువ్వు వచ్చి అప్పుడే లేని డౌట్లు పెట్టకు, పొద్దున్న పెళ్లి చేసుకొని సాయంత్రానికి అడిగేసింది, సాయంకాలం వచ్చి అడిగింది, కొంచెం టైం ఇద్దాం అబ్బాయికి, వాళ్ళు సంబంధం చూసి అమ్మాయికి మ్యారేజ్ చేసే వరకు మనం వెయిట్ చేద్దాం ఇక్కడ అని మా మదర్ అన్నారు. మధ్యలో మా మదర్ ఆ మాట ఎలా నడిచిందమ్మా? ఇది ఒక 2 years అయింది మేడం. 2 సంవత్సరాలు మీరు అసలు మీ అత్తగారి మొహం చూడలేదు. వీడు ట్రిగ్గర్ వెళ్ళి ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఎవరిని, కోడల్ని. సార్ మీరు చూసారా, ఆ కోడలు వచ్చి కొడుకుని కొడుతుంది, కొడుకు వచ్చి అమ్మని కొడుతున్నాడు, అమ్మ వచ్చి ఈయన కొడుతుంది. వన్ ఫైన్ డే మా మదర్ ఏం చెప్పారు అంటే 2016లో మా మదర్కి ఫస్ట్ టైం లెగ్ ఫ్రాక్చర్ అయింది. అంత మెడికల్గా సఫర్ అవుతూ కూడా లెగ్ ఫ్రాక్చర్ అయింది. 6 months షీ వాజ్ బెడ్ రిటర్న్ మేడం. మొత్తం నేనే చూసుకున్నా మా మదర్కి. మా బ్రదర్ ఏమన్నారంటే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసాక. సినిమాలో చూపించే హీరోయిన్ కష్టాలన్నీ మొత్తం మీ ఇంట్లోనే జరిగినాయి. చేసేది నేను, చూసేది నేను, నాకు లేని ఇబ్బంది వాళ్ళకేంటి. ఇంట్లో సెట్ అవుతారు. నేను ఒప్పుకోలేదు మేడం, నీకు ఆస్తిలో వాటా కావాలి అంటే మీరు అప్రోచ్ అవ్వండి, కోర్టుకు వెళ్ళండి. నేను అనేసాను మేడం, మీరు కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అవ్వండి, అక్కడ ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారో జడ్జిమెంట్, దాన్ని బట్టి మమ్మీ డెసిషన్ తీసుకుంటారు. మరి నీకు కూడా ఆస్తిలో వాటా వస్తుంది కదా, మరి నువ్వు ఎట్లాంటి అలిగేషన్స్ పెట్టకుండా ఉంటావా అని అడిగారు. నేను అన్నాను, నాకు అట్లాంటి దీనిలో నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నా మ్యారేజ్కి డాడీ అనుకున్న అమౌంట్ ఏదైతే మమ్మీకి చెప్పారో ఆ అమౌంట్ ఆల్రెడీ మా అమ్మ నాకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఎందుకు ప్రాపర్టీలో నాకు షేర్ కావాలని అడుగుతాను. క్లారిటీ తీసుకున్నారు, మళ్ళీ వస్తాము, ఇల్లు మాదా లేకపోతే నీది నాదినా మనదా అని. వెజిటేబుల్స్కి నేను వెళ్ళినప్పుడు మా బ్రదర్ ఇంటికి వచ్చి ఏం మాట్లాడేవారో అది నాకు తెలియదు మేడం. అమ్మతో అంటే ఎమోషనల్గా. మీ మదర్ నీకేం చెప్పేవాడు కాదు? అంటే మా మదర్కి మా తమ్ముడు అంటే చాలా ఇష్టం, నాకంటే చాలా ఇష్టం. నువ్వు చేస్తావు, పెళ్లి చేసుకోకుండా త్యాగాలేమో నువ్వు చేస్తావు. మీరు ఇవాళ ఇక్కడికి వస్తున్న విషయం మీ మమ్మీకి తెలుసా? చెప్పాను మేడం. ఏమన్నారు అంటే ఒక 5 years బ్యాక్ యాక్చువల్లీ నేను అప్రోచ్ అవుదాం అనుకున్నాను మీడియాకి, ఎందుకంటే అప్పుడు కూడా చాలా సఫర్ అయ్యాను, అన్బీటబుల్ పెయిన్ ఉండే. మా మదర్కి మొత్తం అర్థమైంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కూడా తెలుసుకున్నారు. రేపొద్దునే నాకేమైనా అయితే అప్పుడు నా పిల్ల పరిస్థితి ఏంటి అన్న దీనిలో ఆలోచించి ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటే మీడియాకి అప్రోచ్ అవుతావా లేకపోతే లీగల్గా అప్రోచ్ అవుతావా, ఏ స్టెప్ తీసుకోవాలనుకున్నా నేను నీకు సపోర్ట్ అని చెప్పి తను 100% సపోర్ట్ చేశారు. 2016లో ఎప్పుడైతే మా మదర్కి కాలుకి కొంచెం రికవరీ అయ్యారో మేడం, మా బ్రదర్ ఇంటికి వస్తా అని చెప్పారంట. అమ్మ అక్కని అత్తగారింటికి వెళ్ళిపోమని చెప్పండి, మేము వచ్చి ఇల్లు రెంట్ ఖాళీ చేసి వచ్చి ఇంట్లో ఉంటాం. మా మదర్ నాతో అనిన తర్వాత నేను ఐ ఫెల్ట్ హ్యాపీ మేడం, పోనీ ఇప్పటికైనా బాధ్యత తీసుకుని వస్తా అంటున్నాడు, అమ్మాయి చేంజ్ అవుతానంటోంది అన్న దీనిలో నేను మా హస్బెండ్ చెప్పాను. చెప్తే సరే నేను మా ఇంట్లో మాట్లాడతానని 3 days టైం తీసుకున్నారు మేడం. 3 days తర్వాత హీ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. ఇవాళ కాకపోయినా రేపైనా మనం వెళ్ళాల్సింది. ఇంతకీ మీరు లీగల్ వైఫ్ అయినా మీ హస్బెండ్? అవును మేడం, ఫస్ట్ వైఫ్ నేనే. ఫస్ట్ వైఫ్ అంటున్నారు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అయింది ఆయనకి. ఇక్కడ దాకా నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యి నేను రావడానికి కారణం అది కూడా మేడం, సెకండ్ మ్యారేజ్ అయింది ఆయనకి. ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు. ఇలాంటి అల్లిబిల్లి నాటకాలు ఆడితే రేపొద్దున సీటు జరుగుతుందనే ఆలోచన ఇలాంటి వాళ్ళకి రాదా?
డెఫినెట్లీ అది కంపల్సరీ కనుక మనం ప్రూవ్ చేయగలిగితే జాబ్ వెళ్తుంది. ఇప్పుడు అమ్మ నీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనడానికి? సెకండ్ మ్యారేజ్ వాళ్ళు చేసుకున్నది ఒక ఫోటోగ్రాఫ్ ఉందా నీ దగ్గర? ఆమెకి ఆ పిల్లకి ఇది ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్. ఆ అమ్మాయికి తెలుసా ఈ అబ్బాయికి ముందే పెళ్ళయిందని? ఇప్పుడు తెలుసు. ఇప్పుడు తెలుసు. మా తమ్ముడు 2 times సూసైడ్ అటెంప్ట్ చేశాడు. పోయేటట్టు చేశాడా పోతానన్నట్టు చేశాడా అని? ఇంటికి నైట్ 12:30కి వస్తే ఇక మా మదర్ పర్వాలేదమ్మా, ఇక వీడి ఇట్లా ఉన్నది ఒకటే కొడుకు, నేను పోగొట్టుకోలేను, ప్రాపర్టీ అయినా వాళ్ళకి రాసిద్దాం, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి మనమైనా వేరే దగ్గర రెంట్కుందాం. సో ఉన్న అమౌంట్ అమ్మింది మొత్తం కొడుకుకి ఇస్తే రేపొద్దున నాకేం సేవింగ్స్ ఉంటాయి? నాకేం సేవింగ్స్ లేవు. ఐఎమ్ డిపెండ్ ఆన్ మై పెన్షన్. సో అట్లా మా మదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి మాకు ప్రెషర్ ఎక్కువ ఉంది. సో మా హస్బెండ్ ఏమన్నారు, మనకే ఈ ఇల్లు మీ అమ్మాయికే ఉంటుంది అంటే మా మదర్ అడిగారు, ఎట్లా బాబు అంటే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, ఇంటికి పెట్టుకుంటే లోన్ వస్తుందమ్మా నాకు, మీ అంకుల్ పేరు మీద ఉంది కాబట్టి అంకుల్ పేరు మీద నుంచి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తే అంటే మా మదర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ చేశారు, సింగిల్ పేరు మీద వద్దు, జాయింట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఒప్పుకుంటాము, లేకపోతే వద్దు, లేకపోతే మా అబ్బాయి కేసు పెట్టుకుంటాడా, లేకపోతే కోర్టుకి అప్రోచ్ అవుతారా ఆస్తి గురించి, లెట్ దమ్ గో హెడ్. మదర్ అబ్జెక్ట్ చేశారు. మా మదర్ అబ్జెక్ట్ చేశారు. ఇక్కడ జరిగింది మా బ్రదర్ వచ్చి మళ్ళీ కన్విన్స్ చేశారు, ఏమని, అమ్మ నువ్వు ఇప్పుడు ఇట్లా అంటే నా లైఫ్ ఇది అయిపోతుంది, నాకు అక్కడ టార్చర్ ఎక్కువ ఉంది వైఫ్ తోని, అంటే మాకు లోన్ వచ్చే వరకు బయట నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి, అది మీరు ఇంట్రెస్ట్ బేర్ చేస్తారా? ఎవరు? మీ తమ్ముడు? మా తమ్ముడు వాళ్ళ వైఫ్. మీరు ఆయన తెచ్చాడా? తీసుకొచ్చారు మేడం, ఒక 10 lakhs అమౌంట్ తీసుకొచ్చారు. మాకు ఈయన ఏం చెప్పారు అంటే, ఇంటి డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి, నేను బ్యాంక్ లో చూపించాలి, క్రాస్ చెక్ చేయాలి, ఇవాల్యుయేషన్ కి వాల్యూ ఎంత వస్తుందో లోన్ కోసం అని. అంటే మేము నమ్మి ఆయనకి డాక్యుమెంట్స్ ఇచ్చాము ఒరిజినల్. కానీ మాకు తెలియని విషయం ఏంటి అంటే, ఈయన మా ఇంటికి అయితే తీసుకెళ్లి ఎవరి దగ్గర అయితే బయట నుంచి ఒక 10 lakhs తీసుకొచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. అందులోంచి మా బ్రదర్ వాళ్ళకి 7,90,000 వరకు మా బ్రదర్కి చెక్ పరంగా ఇచ్చాము, కొంత క్యాష్ ఇచ్చాము, వాళ్ళకి కొంత లోన్స్ ఉంటే అది నేనే పర్సనల్గా దగ్గర ఉండి క్లియర్ చేశాను. ఇంట్లో ఎవరు ఉంటున్నారు? మేమే ఉంటున్నాం స్టిల్, ఇంకా నేను మా మదర్ ఉంటున్నాం. 2018 మార్చ్లో నాకు అఫీషియల్గా నాకు ట్రైనింగ్ ఉంది, 45 days ట్రైనింగ్ ఉంటుంది నాకు అనంతపూర్లో, నల్గొండలో, 2 places. అక్కడ ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. March 24th వెళ్ళారు ఇక్కడ నుంచి. డైలీ మెసేజెస్, కాల్ ఉంది మేడం, ఆయన దగ్గర నుంచి కాల్ ఉంది, మెసేజ్ ఉంది, క్లాసెస్ ఉంటాయి అన్నప్పుడు అంటే చెక్ చేసుకుంటున్నాడేమో, నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావా, లోపల ఉన్నావా, ఏం జరుగుతుంది అనేది. మా బెటర్ లైఫ్ కోసం అనే కదా వెళ్ళింది అని నేను డిస్టర్బ్ చేయలేదు మేడం ఆయనని. డైలీ ఆయన మెసేజ్ చేయడము. April 19th ఇంటికి వచ్చారు. నేను అడిగాను, స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి, నాకు ట్రైనింగ్ తొందరగానే అయిపోయింది, నాకు 82% వచ్చింది నాకు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రోజు వచ్చాడు, ఒక 1 hour ఉన్నాడు మేడం. నేను మాట్లాడుతున్నానని గొడవ పెట్టుకున్నాను, నాతో వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గొడవలే ఉంటాయమ్మా సంసారంలో, ముద్దు ముచ్చట్లు ఉండవు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోవాలనగానే ఇక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వెళ్ళిపోయిన మంచి 1 week తర్వాత వచ్చి, సారీ గొడవ పెట్టుకున్నాను అని కొంచెం బుజ్జగించాడు. రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అది గుర్తొచ్చుండి తొందరగా వచ్చాడు. అయితే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామమ్మా, పేపర్ వర్క్ అయిపోయింది అన్నారు మదర్తో. మదర్ ఏమన్నారంటే, జాయింట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నావు కదా అంటే, జాయింట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నానమ్మా అన్నారు. రిజిస్ట్రేషన్కి వెళ్ళాము, అక్కడ డాక్యుమెంట్స్ చేశారు. సో వల్లభ్ నగర్లో ఆఫీసు. సో మెయిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎదురుగుండా ఒకటి చిన్న షట్టర్ ఉంది. సో అందులో మాకు కొన్ని పేపర్స్లో సైన్ చేయమన్నారు. సో నేనన్నాను, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఎందుకు సైన్ చేయాలి, ఇక్కడే సైన్ చేయాలి. అక్కడ కూడా నేను ప్రతి పాయింట్లో నేను క్వశ్చన్ చేశాను మేడం, ఆయన క్వశ్చన్ చేయలేదని లేదు. మా మదర్ సైన్ చేశారు మేడం, నన్ను చూడలేదు. మా మదర్ ఆబ్జెక్ట్ చేశారు, నన్ను పంపించేశారు బయటకి. చూపిలేదు ఏవైతే మేము పెట్టామో డాక్యుమెంట్ సిగ్నేచర్, నన్ను చదవనీయలేదు. ఆ సిగ్నేచర్ అయిన తర్వాత నా సిగ్నేచర్ చేయమన్నప్పుడు నేను డాక్యుమెంట్ చదువుతున్నాను మేడం. ఇన్ ద మీన్ వెల్ మా హస్బెండ్ హాఫ్ హ్యాండ్ పెట్టేసి, మీ మదర్ అంత నమ్మకంతో సైన్ చేసేసింది, నీకేం వచ్చింది ఇప్పుడు సైన్ చేయడానికి, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తున్నావా, మొన్నటి వరకు మీ తమ్ముడు వాళ్ళ వైఫ్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. సిగ్నేచర్ పెట్టాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదైతే 20,80,000 చెక్ వచ్చిందా మా మదర్ పేరు మీద, అది నెక్స్ట్ డే డ్రాప్ చేయమన్నారు. ఇప్పుడు ఇంత లంసంలో అమౌంట్ దేనికి అవసరము, ఇప్పుడు మా తమ్ముడికి ఏదైతే అమౌంట్ తీసుకొచ్చావో అది ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళకి చెక్ ఇచ్చేద్దాం, మా మదర్కి బ్యాంక్ లో డ్రాప్ చేస్తా, చెక్ బుక్ ఉంది కాబట్టి వాళ్ళకి మనం పే చేసేద్దాం పర్సనల్ గా, నేను వస్తాను. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎప్పుడైతే మీకు చెల్లెలు పెళ్ళి మొత్తం పెట్టుకుంటారో, అరేంజ్ చేసుకుంటారో అప్పుడు తీసుకోండి అంటే, లేదు నువ్వు నేను చెప్పిన మాట విను అని చెప్పి బ్యాంక్లో చెక్ డ్రాప్ చేయించారు మాతో.
చెక్ డ్రాప్ చేయించి మా మదర్కి కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ నాకు 11 lakhs మా ఫ్రెండ్ సీను పేరు, మా ఫ్రెండ్కి కొంచెం అర్జెంట్ అవసరం ఉంది, ఆయన 1 week 10 daysలో అమౌంట్ ఇస్తా అంటున్నారు, నేను మెల్లగా కడతాను, రఘుకి తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఆయనకి ఫుల్ఫిల్ చేశానో ఆయనకు అవసరమో అది మెల్లగా కడతాను, ఈ అమౌంట్ మాకు కావాలి అంటే 11 lakhs 20,80,000 ట్రాన్సాక్షన్ మా మదర్ అకౌంట్కి వచ్చిన తర్వాత 11 lakhs ఒక అకౌంట్కి నెఫ్ట్ చేయించారు మేడం. నెఫ్ట్ నేనే చేశాను నెఫ్ట్. యాక్చువల్లీ ఆయన 11 lakhs అకౌంట్ ఫస్ట్ క్యాష్ తీసుకురమ్మన్నారు. సో బ్యాంకులో ఉన్న వాళ్ళు వెల్ఫేషియర్ కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ క్యాష్ తీసుకెళ్ళకండి అమ్మా, రేపొద్దున మీరు ఇవ్వలేదు అంటే ప్రాబ్లం అవుతుంది, మీరు నెఫ్ట్ చేయండి ఆన్లైన్లో అని. జస్ట్ ఒక 5 minutesలో నెఫ్ట్ అయింది మేడం, ట్రాన్స్ఫర్ చేసాము. ఇంకా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో 3 lakhs వరకు ఆయనకి క్యాష్ తీసుకొచ్చి ఇచ్చాం. మా హస్బెండ్ రిక్వైర్మెంట్ ఏ రోజు రిక్వైర్మెంట్ ఉందో ఆ రోజు డ్రా చేసి ఇచ్చాం. కొంత అమౌంట్ ఆయన అకౌంట్కి వేసాం, ఆల్మోస్ట్ 3 lakhs వరకు. సో మొత్తం ఇప్పుడు వరకు పెళ్లికి ముందు నుంచి ఈ పాయింట్ వరకు మీరు ఎన్ని పైసలు ఇచ్చారు మీ హస్బెండ్కి? 14 lakhs ఏమో ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాం మేడం. ఇది ప్రాపర్టీది ఏదైతే చెక్ వచ్చిన తర్వాత 20,55,000 వరకు మొత్తం అమౌంట్ ఆయన వెళ్ళిపోయింది. పెళ్ళి ఎక్కడ రివీల్ అయింది అది ఫస్ట్ ఆ పాయింట్కి రండి మీరు. దట్ ఈస్ ఆన్ August 2018 7th రోజు కాల్ చేస్తే సమ్ అదర్ లేడీ పిక్ చేశారు, మా హస్బెండ్ పిక్ చేయలేదు కాల్. నేను మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తులసి కాల్ లిఫ్ట్ చేశారేమో అనుకున్నా. మీరెవరు అంటే మీరెవరు అని అడిగినప్పుడు నేను వాళ్ళ వైఫ్, నా పేరు స్వర్ణలత, నేను వాళ్ళ వైఫ్ని, మీరెవరు మాట్లాడుతున్నారు తులసి అంటే, లేదు నేను తులసి కాదు నేను జయశ్రీని మాట్లాడుతున్నాను, గిరిధర్ మా హస్బెండ్ అని అనింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసిందా మేడం, నేను మా ఇంటికి రమ్మన్నాను, వాళ్ళు రాలేదు, వాళ్ళు ఆ రోజు రాలేదు, దాని మరుసటి రోజు రాలేదు. మీ హస్బెండ్ వచ్చాడా? రాలేదు మేడం. ఆ అమ్మాయి నాకు కాల్ చేసినప్పుడు మా ఇంటికి రమ్మంటే రాలేదు కదా, నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి నేనే వెళ్ళాను, వాళ్ళు పిలిపించారు నన్ను ఆ ప్లేస్కి, నేను వెళ్ళాను. వెళ్ళి మా మ్యారేజ్ అయిన ఫొటోస్, మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ మదర్కి కాల్ చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ని పిలిపించారు సపోర్ట్కి, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. ఆ అమ్మాయి నన్ను చూసింది, మాట్లాడింది, మా ఫొటోస్ మావి ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత మేము తర్వాత మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీ దగ్గరకు వస్తాము అన్నారు. నాకు నమ్మకం కలగలేదు మేడం, అక్కడికి నాకు తెలిసిపోయింది ఇంత మోసపోయానని. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నన్ను ఎవరైతే పర్సన్ నాకు హెల్ప్గా నాతో పాటు వచ్చారో వాళ్ళు ఏమన్నారు, నువ్వు వచ్చింది ఆడపిల్ల ఒక్కదాని వినమ్మా, వీళ్ళేమో 3-4 ఉన్నారు ఇక్కడ, రేపు పొద్దున ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే ప్రాబ్లం అవుతుంది, మనం వెళ్ళిపోదాం. ఆ రోజు నాకు హెల్ప్గా వచ్చిన పర్సన్ ఏమన్నారంటే, అమ్మ నీకు ఇల్లు తెలియదు అంటున్నావు కదా, ఇంత మ్యాటర్ నేను విన్నాను, వీళ్ళ వెనకాతల వెళ్దాము, మీకు ఇల్లు చూసినట్టు ఉంటుంది, రేపు పొద్దున మీకు మాట్లాడడానికి రావడానికి సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. అక్కడికి వెళ్ళాము మేడం, వెళ్ళాము, ఇల్లు చూసాము. ఆయనకు సెకండ్ మ్యారేజ్ జరిగిందని తెలిసిన తర్వాత మీరు చట్టపరంగా తీసుకున్న చర్యలేవు? లాయర్ ఉమాదేవి మేడం అని అప్రోచ్ అయ్యి క్రిమినల్ కేసు ఫైల్ చేసాము, మేడ్చల్ అతివెల్లులో ఫైల్ చేసాము. ఇంకోటి మెయింటెనెన్స్ అది 2018లో, దెన్ అండ్ దెర్ ఇట్ సెల్ఫ్ సెప్టెంబర్లో అప్లై చేసాం 24th. సో అదేమో మాకు అల్వాల్ ఏరియా వస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన టైంలో కూడా ఏఎస్ఐ శ్రీనివాస్ గారు చేశారు కేసు మాది. సో ఏ రోజు మేము ఏ అలిగేషన్స్ అయితే పెట్టామో, ఎంతమందిని అక్కడ పెట్టామో కేసులో, వాళ్ళని ఏ రోజు అక్కడ పిలవలేదు. ఒకరోజు మాత్రం మా ఇన్లాస్, మా హస్బెండ్, మా అత్తగారు, మా మరిది, వీళ్ళని ముగ్గురిని పిలిచారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి కూడా వేరే బోర్డ్స్ ఏం తెలియదు, నా ముందైతే ఏం మాట్లాడలేదు. అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఏం సమాధానం చెప్పాడు? ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాను అంటే వీడి కోసం ఒకటి చేసుకుంటాడు, ఇల్లు కట్టడానికి ఒక పెళ్లిను, ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొక పెళ్లి చేసుకుంటాడా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. అక్కడ మాట్లాడాం మేడం, వెళ్ళిపోయాము. తర్వాత 2 months ఇలా ప్రొలాంగ్ చేశారు. సో మేడం ఏమన్నారంటే ఉమాదేవి గారు, మెయింటెనెన్స్కి వేద్దామమ్మా, నువ్వు ఇప్పటికే చాలా సఫర్ అవుతున్నావు అని మెయింటెనెన్స్కి వేయించారు. 2017 అప్లై చేశాం సార్. ఎక్కడైనా సరే ఈ మొత్తం లీగల్ ప్రాసెస్లో ఏదన్నా కోర్టు కానీ మిమ్మల్ని ఫస్ట్ వైఫ్ కింద గుర్తించిందా? అలా గుర్తించింది కాబట్టి నాకు మెయింటెనెన్స్ కూడా ఒక 3 months వచ్చింది మేడం. నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 3 అడ్వకేట్స్ని కలిశాను నా కేసు పరంగా. కేసు మాట్లాడిన తర్వాత కూడా దో ఐ హావ్ పేడ్ ద పేమెంట్ ఫర్ దెమ్, నాకు ప్రొలాంగ్ 11 months 15 months అలా నాకు ఒక్కొక్కరు డిలే చేశారు. నాకు ఎలాంటి జస్టిస్ జరగలేదు. నేను ఒక్క విషయం స్ట్రైట్ గా అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఏం కోరుకుంటున్నారు? నాకు ఆయన దగ్గర నుంచి నేను ఏదైతే ప్రాపర్టీ ఆయన తీసుకున్నారో మేడం, నా ప్రాపర్టీ నాకు కావాలి. ఇంకోటి నా లైఫ్ ఎవరి పేరు మీద ఉందమ్మా? సార్ ఆయన పేరు మీద, సింగిల్ పేరు మీద ఉందా? సింగిల్ పేరు మీదనే ఉంది సార్.
ఇంత జరిగిన తర్వాత ఆయన ఎప్పుడు మీకు డైవర్స్ ఇవ్వడానికి నోటీసులు పంపలేదు, మీరు ఇంత జరుగుతుంటే చూస్తూ వదిలేసింటే తప్పితే మీరు కూడా ఎప్పుడు పంపలేదు ఆయనకి? డైవర్స్ అప్లై చేయలేదు మేడం. మీరు కూడా చేయలేదు. అంటే మీకు మీ హస్బెండ్ కావాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా, అమ్మాయి 3 నెలలు మెయింటెనెన్స్ అందుకుంది, తర్వాత ఆగిపోయింది అంది. అది అసలు ఏంటి? ఇప్పుడు లేదు. ఎందుకు అంటే ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఆయన చెప్పేది ఏంటి అంటే, మీ మదర్ ఉన్నంత వరకు నీకు ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. వాడెవడమ్మా ఒప్పుకుంటానికి? EMI కడతాను. వాడెవడ ఒప్పుకుంటానికి? మోసం చేసి మీ అమ్మని నిన్ను సంతకాలు పెట్టించుకొని సిగ్గు లేదా అసలు? ముఖానికి సిగ్గుందారా నీకు అసలు? చేయమ్మా, ఎవడో తెలుసుకుందాం అసలు. వాడెవడో అసలు ఇంట్లో ఉండనిస్తానంటే యువతలో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? హలో ఎవరండి? హలో అండి, నమస్తే. గిరిధర్ గారు ఉన్నారా? గిరిధర్ని మాట్లాడు, చెప్పండి. ఓకే. సో యాక్చువల్గా సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం మేము. సుమన్ టీవీ? సుమన్ టీవీకి మీ వైఫ్ స్వర్ణ గారు వచ్చిండ్రు. సో వచ్చి ఇట్లా మా హస్బెండ్ ఇట్లా చేస్తున్నారు అని కొన్ని ఇష్యూస్ చెప్పిండ్రు. ఓకే. సో దానిపైన ఒకసారి లాయర్ మీతో మాట్లాడతారు. మాట్లాడండి మేడం, మీరు లాయర్తో మాట్లాడుకోండి. మీ లాయర్తో మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి. మా లాయర్తో మాట్లాడుకోండి. మీరెవరు మాకు ఫోనులు చేయడానికని? నీకంటే తోపులే మాకు ఫోనులు చేశారు, ఫోనుల్లో మాట్లాడారు. ఇంకేం మాట్లాడారో చెప్పమంటావా? ఎవరు చూస్తారు? 2 రోజులు చూసి 3వ రోజు మర్చిపోతారు. మీరెవరు మాకు ఫోనులు చేయడానికి అని కూడా ఫోనులు పక్కన పడేశారు. అలాంటి వాళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారో చెప్పమంటావా? పెద్ద మనిషి ఊచలు లెక్క పెడుతున్నారు, ఊచలు. ఇంకొక విషయం చెప్పనా, వాళ్ళు కూడా నీ డిపార్ట్మెంట్లో హయ్యర్ అఫీషియల్స్, నీలాగా కాదు, నీకన్నా హయ్యర్ అఫీషియల్స్. సో సార్ చెప్పండి, ఈమె ఏం చేయాలి? ఇప్పుడు కేసు అని తిన్నారు కదా, ఏం చేయాలి? ఏమేం కేసులు పెట్టాలి? ఏ విధంగా అయితే ఇలాంటి మనుషులకి బుద్ధి వస్తుంది? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ కేసులలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ భార్య అనేది మనకు కోర్టులో ప్రూవ్ అయిందని చెప్తున్నది కాబట్టి ఈమెకు అతని మీద అన్ని రైట్స్ ఉంటాయి. 3 నెలలు మెయింటెనెన్స్ ఇచ్చారు, తర్వాత ఆగిపోయింది అంటున్నారు కాబట్టి దానికి ఆగిపోయినానికి మనం ఇమీడియట్లీ మనము ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకొని మిగతా పెండింగ్ మెయింటెనెన్స్ అయితే తీసుకోవచ్చు మనం డెఫినెట్లీ. మరి ప్రాపర్టీస్? రెండోది ప్రాపర్టీ విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, డెఫినెట్లీ ఇప్పుడు ఆయన పేరు మీద ప్రాపర్టీ ఉంది కాబట్టి యాజ్ ఏ వైఫ్ ఈమె చనిపోయేంత వరకు ఆ ప్రాపర్టీని అనుభవించే హక్కు ఉంటుంది. ఆ ప్రాపర్టీ నుంచి ఆయనే కాదు కదా ఎవరు కాల్ చేయించలేరు. అంటే ఒకవేళ రేపటి రోజు ఈ విషయం తెలిసి ఆ మనిషి విడాకుల నోటీస్ పంపిస్తే ఈమె సంతకం పెట్టడానికి లేదు, అది వచ్చేంత వరకు, అంతేనా? విడాకుల నోటీస్ పంపించినా కూడా ఈమె దాన్ని కంటెస్టెడ్ చేసి దాన్ని డిస్మిస్ చేసేస్తాం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు అతను చాలా తెలివిగా రిజిస్ట్రేషన్ చేయించుకో. విడాకులు ఎందుకు వేయడం లేదు అంటే, ఆయన విడాకులు వేస్తే కనుక ఆయనే మ్యారేజ్ని ఒప్పుకుంటారు కాబట్టి ఆయనకు అది ప్రాబ్లం అవుతుంది టెక్నికల్గా. సో లెట్ దెమ్ ఎంతకాలం ఉంటారో ఉండని తర్వాత చూద్దాంలే అని. రెండోది ఆల్రెడీ ఆయన సంసార జీవితం అనేది అక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇంకా ఈమెని ఇమ్మెటీరియల్ కిందనో లేకపోతే అవసరం లేదు కాబట్టి ఎంతకాలం కొట్లాడుతుంది కోర్టులు అనే ఉద్దేశంతో కూడా ఉండొచ్చు. ప్రధానంగా ఈమె చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడైతే ఇది ఫస్ట్ మ్యారేజ్ అని ప్రూవ్ అవుతుందో ఆయన సర్వీస్ రికార్డు కోసమే కొట్లాడాలి. ఆయన గవర్నమెంట్ సర్వీస్ రికార్డులో యాజ్ ఏ ఫస్ట్ వైఫ్ నేను కాబట్టి నా పేరు వేయండి అనేది కొట్లాడితే, అక్కడ కనుక ఎక్కించుకోగలిగితే ఈమెకు జీవితంలో అన్ని రైట్స్ వచ్చాయి. సో ఇప్పుడు అమ్మ అర్థమైందా సార్ ఏం చెప్పాడు? నువ్వు విడాకులో లేకపోతే ఆస్తులు కాదు, దానికంటే ముందు బలమైనది చెప్పాడు. దానికోసం కొట్లాడు, అప్పుడు అన్నీ కదులుతాయి, అందరు కదులుతారు, వ్యవస్థ కదులుతుంది, అప్పుడు నీకేమి న్యాయం జరగాలో అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆ క్యాష్ కి సంబంధించి అన్ని చీటింగ్ కదా సార్ చేసింది. ఏవైతే మనీ ఇచ్చారో 14 lakhs అనేది దాన్ని మనం రికవరీ చేసుకోవచ్చు ఒకటి. దాని తర్వాత అంశం దానికంటే ముందు ఏంటంటే, బీయింగ్ ఏ వైఫ్ మెయింటెనెన్స్ అనేది డెఫినెట్లీ ఆమె ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి దానికి మెయింటెనెన్స్కి సంబంధించిన చర్యలు ఇమీడియట్లీ తీసుకుంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మెయింటెనెన్స్ డెఫినెట్లీ వచ్చేస్తుంది. ఎంత పెండింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి మనకు సంబంధించి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసేసుకొని మనం చేసుకుంటే మనం రికవరీ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కానీ, ఆ హౌస్ నుంచి నిన్ను ఖాళీ చేయించే అధికారం కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ నీకు ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నువ్వు ఏ రోజు కూడా బీయింగ్ ఏ లేడీ మీరు ఏ రోజు కూడా మీరు బాధపడకండి. చట్టాలు అనేటివి తప్పకుండా ఉంటాయి, మీరు తప్పకుండా ఫస్ట్ భార్య కింద గుర్తించబడతారు, మీకు రావాల్సిన అన్ని రైట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి కన్సర్న్ ఏంది అని అంటే, ఆ ఇల్లు తిరిగి నా పేరు పైన రాయించుకోవాలని నాకు ఉంది అన్న విషయం ఆల్రెడీ చెప్పిండ్రు. ఇప్పుడు దానిపైన రైట్స్ ఒరిజినల్గా ఎవరెవరు సంతకాలు పెట్టారో చూడాల్సి వస్తుంది మనం. ఓకే, చూడాల్సి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఫాదర్ చనిపోయేటప్పుడు ఏమైందంటే, ఆయన లీగల్ ఎయిర్ బిహైండ్ ద లీగల్ ఎయిర్స్ అంటే ఆయన చనిపోయేటప్పుడు ఆ ఆస్తికి సంబంధించి ఏం రాయకపోతే లీగల్ ఎయిర్స్ వస్తారు. దాంట్లో మదరు తర్వాత పుట్టిన పిల్లలందరూ సమాన హక్కులు ఉంటాయి.
సో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ ఎట్లా చేశారనేది మనం ఒకసారి గమనించగలిగితే మెయిన్ అది దాని నుంచి మనం డెఫినెట్లీ వీళ్ళందరి రైట్స్ని మనం రాయించవచ్చు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే వైఫ్ కెన్ రిసైడ్, ఓకే. హస్బెండ్ ఎక్కడుంటే అక్కడ, హస్బెండ్ సొంత ఇంట్లో ఉంటే సొంత ఇంట్లో, అద్దెంట్లో ఉంటే అద్దెంట్లో, ఒకవేళ హస్బెండ్తో నివసించలేని పరిస్థితి ఉంటే అత్తామామలకు కూడా సొంత ఆస్తి ఉంటే దాంట్లో పోయి కూడా ఉండొచ్చు, వాళ్ళు రెంటెడ్ హౌస్లో కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆమెని ఖాళీ చేపించే అధికారం కానీ ఆమెని బయటికి వెళ్ళగొట్టే అధికారం కానీ లేదు అన్లెస్ అంటే నువ్వు అప్లై చేసుకుంటే. కాబట్టి నువ్వు అప్లై చేసుకున్నా నువ్వు చేసుకోకపోయినా అయినా ఒకవేళ నేను ఖాళీ చేయించడానికి నోటీస్ ఇచ్చినా కూడా నిన్ను ఖాళీ చేయించే అధికారం బయట లేదు. నువ్వు చనిపోయేంత వరకు ఆ ఇంట్లో బాజాప్తుగా నివసించవచ్చు. ధైర్యంగా ఉండు. సార్ ఇచ్చిన ఒకే ఒక్క మాట అన్నారు, నిన్నెవ్వరూ లేపలేరు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే సుమన్ టీవీ ఉంది, లీగల్గా ఏమైనా వస్తే సార్ 24 hours నీకు ఏ రాత్రి కష్టం వచ్చినా సరే ఒక టెక్స్ట్ పెట్టేయి, మా ముగ్గురు ఇట్లా ఎవరికైనా పెట్టేసాయి, మేము ముగ్గురం నీకోసం నిలబడతాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, టు ఆల్ ఆఫ్ యూ 3 మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసిండ్రు కదా, ఇది ఈ వారం మీకు మీ ముందు ప్రజెంట్ చేసిన కేసు. సో ఇట్లా ఎన్నో వస్తూ ఉంటాయి. వీటన్నిటి గురించి ఇంకా చాలా ఫాలోఅప్స్ చేస్తూ ఉన్నాము. ఆ ఫాలోఅప్ని కూడా మీ ముందు పెడుతున్నాం. త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన ఫాలోఅప్ని కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది. అప్పుడు వరకు చూస్తూనే ఉండండి 6 JVR జమలపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ సుమన్ టీవీ.